నమస్తే అండి. ఈ మధ్య కాలంలో చాలామందికి ఏంటంటే ఫైల్స్, మూల వ్యాధి, ఇంకా కొంతమందికి భగంధ్రాలు, పిస్తూలు, పిషరు, ఇలా చాలా రకాలైన ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్లో కూడా 9 రకాల ఫైల్స్ ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మలబద్ధకం. మనకు రోజు ఫ్రీ మోషన్ జరగక ఆ రోజు ఎంత తింటామో అంత బయటికి పోకుండా కడుపులోనే స్టాక్ ఉండేది కూడా ఒక రీజన్నే. ఈ రకంగా మలబద్ధకము ఫైల్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఎన్నో చోట్లకి వెళ్ళడము, దారాలు కట్టించడము, కోపిచ్చేది, అదేవిధంగా హాస్పిటల్లో పోయి ఆపరేషన్ చేసుకోవడము, చాలా రకాల ట్యాబ్లెట్లు వాడేది, ఆయిల్మెంట్లు, ములాములు అన్నీ పూసి 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 పోయిండే లేదు. కొన్ని చోట్ల ఒక 3 నెలలు 4 నెలలు తగ్గిపోయి వచ్చింటుంది. ఇంకా కొంతమంది కట్ చేసి తీసాక అక్కడ చీము కారుతూ లూటీలుగా మారిపోతాయి. ఆ లూటీలుగా మారిపోయిందని చాలా తలనొప్పి. స్టార్టింగ్ స్టేజ్ బ్లడ్ పడుతుంది, రక్తం వస్తుంది అన్న వాళ్ళకైతే ఏం పర్లేదు, ఓకే నడిచిపోద్ది. ఒకవేళ అలా కాకుండా మొలకలు వచ్చాయి, పిలుకలు ఉన్నాయి, లోపల సూదులుగా గుస్తుంది, బయట సూదులుగా గుస్తూ ఉంది, ఇలాంటి ఫైల్స్ని మేల్ చేసుకోవాలా, ఏ విధంగా ఏం వాడవచ్చు అంటే ఇక చూడండి, సీతమ్మ తలంబ్రాల చెట్టు అని అంటాం మనం. దీన్ని సీతమ్మ తలంబ్రాల చెట్లు అని మనం అంటాము. మా సైడ్ దీన్ని లోకల్ భాషలో వచ్చి బేలి చెట్టు. మా చిన్నప్పటి ఇంకా ఏదైనా మాకు ఎక్కడైనా కోసుకున్నా, దెబ్బ తగిలినా, గాయమైనా ఈ ఆకునే నలుమేసి బాగా పులిం నూరి ఆ గాయం మీద పెట్టి కట్టుకుంటే రక్తం నిలిచిపోద్ది, పసుపు వేసుకుంటే గాయం మానిపోతుంది. చేస్తూ ఉంటాం, అందరూ చేస్తాం. మన పక్క పొలాల పక్క మన సైడ్ బాగా దొరుకుతుంది. దీంట్లో ఫైల్స్కి అమోఘమైన మందు ఉంది. ఇదేం చేయాలంటే దీంట్లో బాగుండే ఆకులన్నీ పెరుక్కొని, బెల్లం, ఇది ఒక 2 పిడికెట్ల ఆకులు తీసుకొని బెల్లం ఎత్తుకొని బాగా ఈ 2 వేసి నూరాలి. ఇది బాగా రఫ్, ఇది కోసుకున్నాక అట్లా ఉంటుంది. బాగా వేసి నూరాలి, నున్నగా నూరి దీన్ని ఒక చిన్న గోళీ సైజు చేసుకోవాలి. లేదు ఒక బఠానీ గింజ సైజు నువ్వు మాత్ర కట్టుకొని పూటకి పొద్దున్నే 2 మాత్రలు, సాయంత్రం 2 మాత్రలు 21 రోజు దీన్ని వాడుతూ ఉండాలి నీళ్ళతో. ఇది వాడినప్పుడు చికెన్, చేపలు, ఈట్ అయ్యే పదార్థాలు, పచ్చిమిరకాయలు, గోంగూర, వంకాయ తినకూడదు. ఫైల్స్ ఉన్నోళ్ళు సలువు పదార్థాలు, ఫ్రీ మోషన్ అయ్యేట్ల పదార్థాలు తింటూ 21 రోజు దీన్ని వాడుకోవాలి. ఆల్మోస్ట్ చాలా మందికి 170% 21 రోజులోనే వెళ్ళిపోతుంది. ఇంకా కొంతమందికి 21 రోజు తర్వాత మళ్ళీ నూరాలి, మళ్ళీ నూరి మళ్ళీ ఒక 21 రోజు కూడా వాడాల్సి వస్తుంది. ఇది లోపల తీసుకుంటూ పైపూతికి కూడా మందు వాడుకోవాలి. పైపూతికి మీరు ఏం చేస్తారంటే ఒక మర్రి చెట్టు దగ్గరికి పోయి ఆ మర్రి మానలో పండు మాగి కింద పడింటే ఆకులు, పండు మాగి కింద పడిండే ఆకులను పెరుక్కోవచ్చి లేక ఏరుకోవచ్చి పీసులు పీసులుగా కోసి ఒక అంతలాము బుడిగి తీసుకోరండి, మడక కుండ బుడిగి తెచ్చి ఈ ఆకులు మొత్తం ఆ బుడిగిలోకి వేసి బాగా ఒత్తి వేసేసి మూత మూసి ఒక కాటన్ గుడ్డ ఒక అంత పొడుగ్గా చించుకొని ఎర్రమట్టి బాగా వాటర్ లాగా కలిపి అందులో దీన్ని అద్దె మట్టిని బట్ట ఆ కుండకి బాగా సీల్ చేయండి. మూత ఊడిపోకుండా సీల్ చేసి మొన్న ఇంకెక్కడన్నా ఓపెన్గా ఉంది అంటే అక్కడ కూడా వేసి ఎర్రమన్ను బంకమన్ను పూసేసి కాసేపు ఎండలో పెట్టి కొంచెం ఆ డ్రై అయ్యి గట్టిగా ఆరిపోతుంది, తేమ ఆరుతుంది. తేమ ఆరాక మీరేం చేయాలంటే మీ చుట్టుపక్కల ఉండే వేస్ట్ కెట్లు కానీ లేకపోతే నుగ్గులు, ఆవు నుగ్గులో, ఎనప నూనె, ఏ నుగ్గులు ఉన్నా సరే ఒక అంత తెచ్చుకొని కింద ఒక 4 ఇంచులు కెట్లు కానీ లేకపోతే నుగ్గులు కానీ జోడించి దానిపైన కుండు పెట్టి చుట్టూరా 4 ఇంచులు మందం వచ్చే పైన 4 ఇంచులు మందం వచ్చేంత ఈ నుగ్గులు ఈ కెట్లు చేరసాల పెట్టి కర్పూరంతో వెలిగించారంటే ఖాళీ 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 బాగా ఇది అంటుకొని వేడెక్కి కుండ వేడయ్యి లోపల ఉండే ఆకు నల్లగా బొగ్గ ఉంటుంది, బాగా ఉడకాలి. ఆ బొగ్గయ్యాక ఒకరోజు వదిలి చల్లగా అయిన తర్వాత మరుసటి రోజు తీసి ఆ నల్లగా అయిండే మర్రి ఆకుల్ని నూరుకొని పౌడర్ చేసి ఎత్తిపెట్టుకోండి. ఎత్తుకొని దాన్ని ఒక 3 భాగాలు చేసుకోండి. ఒక్క భాగము తీసుకొని నాటావు నెయ్యి కలిపి మీకు ఏడ పిలుకలు ఉన్నాయో ఫైల్స్ అనేది ఉంటుందో అక్కడ గుద్దు ద్వారానికి వేలుతో కొంచెం లోపలికి ఆ ఉండే చోటంతా పూస్తూ రండి. ఒక 7 రోజులు, 10 రోజులు, 9 రోజుల్లో పూయండి. ఆ 9-10 రోజుల్లో కంట్రోల్కి వచ్చింది, తగ్గింది అంటే ఓకే. అలా లేదంటే దాన్ని పక్కలో పెట్టేసి ఇంకొక భాగం తీసుకొని ఆ భాగంలోకి వెన్న, నాటావు వెన్న కలిపి
ఒక 7 రోజులో 9 రోజులో 11 రోజులో పోయండి. దాంట్లో అయినా తగ్గిపోయిందా సరే. ఒకవేళ దాంట్లోనూ తగ్గలేదంటే దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా పచ్చికర్పూరం వేసి కొబ్బరి నూనె కలిపి దాన్ని కూడా అంతే 7 రోజుల్లో 9 రోజుల్లో దాన్ని పూస్తూ, దాంతోపాటు ఈ ఆకు మాత్రలు కట్టి పెట్టుకుంటారు కదా మీరు, ఈ మాత్రల్ని పొద్దున్నే సాయంత్రం 2 కానీ వాడుతూ వచ్చారంటే ఆల్మోస్ట్ మీకు ఫైల్స్ అనేది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది, మళ్ళీ రావు. మీరు ఇది వాడేంత కాలం కూడాను ఎట్టి పరిస్థితుల్లో ఈటి పదార్థాలు వాడరాదు. చికెన్ తినరాదు, చేపలు తినరాదు, గోంగూర తినరాదు, వంకాయ, పచ్చిమిరకాయ ఇవన్నీ తినకుండా మంచి పత్తిముండి వాడుకుంటూ వచ్చారంటే 100% ఈ ఫైల్స్ అనేది పోతాయి. ఇంకా మీకు ఇది వాడినప్పుడు ఏదన్నా బాగా హీట్ అవుతుంది అంటే మనకు బలపాకు, గాయపాకు, గడ్డి చామంతి, పిచ్చి చామంతి అని మనకు దొరుకుతుంది. ఆ ఆకు పెరుక్కోవచ్చి బాగా శుభ్రంగా మట్టి గిట్టి కడిగేసి తేమ తొడిచేసి ఒక మిక్సీలో కానీ కలంలో కానీ రోట్లో వేసి బాగా నున్నగా దుంచి దానికి కలకండ కలిపి రోజు ఒక ఉసిరికాయ అంతా తింటూ వచ్చారంటే పొద్దున్నే సాయంత్రం ఉసిరికాయను తిని ఒక గ్లాస్ మజ్జిగ వాడుతూ వస్తే కూడాను ఫైల్స్ అనేది ఖచ్చితంగా తగ్గుతాయి. మీరు ఏదైనా వాడండి, వాడినప్పుడు పత్తిము ఖచ్చితంగా ఉండాలి. దానిపైన ఒక జవాబుదారీ, దిగులు, భయం, శ్రద్ధగా దాన్ని వాడుకునే గుణం మీలో ఉంది అంటే 100% కూడా ఈ ఫైల్స్ని ఇంకా మీరు బయటపడవచ్చు. ఒకవేళ మీకు ఇది ఎవరికన్నా ఉంది అంటే ఈ వీడియోని వాళ్ళకు ఉన్నోళ్ళకి షేర్ చేయండి. వాళ్ళైనా చేసి వాడుకుంటే వాళ్ళకైనా మంచి జరుగుతుంది మీ వల్ల. లేదు ఇవన్నీ చేసాము, లేదు చేసుకోలేము, మాకు మందులే కావాలనుకుంటే నాకు కాల్ చేశారంటే దానికి తగిన మందులు మనం అందిస్తాం. మన దగ్గర ఎలాంటి ఫైల్స్ ఉన్నప్పటికీ కంప్లీట్గా పోయేలాగా మందులు ఉంటాయి. 9 రకాల ఫైల్స్ క్లియర్ అయిపోతాయని తెలియజేస్తూ ఈ వీడియో నీటికి ముగిస్తాను. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.